Good morning, friends. Welcome to my channel, Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Heritage Foods Limited, the tastiest treats you need to try. సో ఇది హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అనే స్టాక్ అసలు ఏంది, ఎవరు సంబంధించింది అనేది ఒకసారి చూద్దాం. సో హెరిటేజ్ ఫుడ్ అనేది మనకి డైరీ ప్రొడక్ట్స్ అండి. సో, హెరిటేజ్ ఫుడ్సు మనకి లాస్ట్ 2 డేస్ నుంచి భయంకరంగా పెరుగుతుంది. సో, బ్రేకౌట్ అయింది. ఇది ఒక పార్టీకి చెందిన ఈ యెల్లో పార్టీకి చెందిన స్టాక్ ఇది. సో, ఇప్పుడు మేజర్‌గా ఇది ఒక కీరోల్ పోషిస్తది ఫ్యూచర్‌లో. అదే విధంగా మనకి హెరిటేజ్ ఫుడ్స్ చాలా బాగుంది కంపెనీ. డైరెక్టర్స్ గానియండి, ప్రమోటర్స్ గానియండి, అలాగే చూసుకుంటే మనకు లాస్ట్ 1 వీక్ నుంచి ఎంత ఎంత పెరిగింది? ఎంత వరకు స్కోప్ ఉంది? అదొకసారి చూద్దాం. సో, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చాలామందికి హెరిటేజ్ అనేది ఐడియా ఉంటది. ఏపీ, తెలంగాణలో. సో, ఎవరి కంపెనీ? ఎవరిది కంపెనీ? నారా భువనేశ్వరి వాళ్ళ కంపెనీ. సో, ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత? ఒకసారి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎట్లా పెరిగింది? దీన్ని ఫైనాన్షియల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ స్టడీ చేద్దాం. సో, ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 41.3% ఉంది. ఎఫ్ఐఎస్ వచ్చేసి 2.01% ఉంది. డిఐఎస్ వచ్చేసి 11.74. సో, పబ్లిక్ దగ్గర 44.96% ఉంది. ఎక్కడ కూడా వీళ్ళు షేర్స్ ప్లేస్ చేయలే ఇంతవరకు. 41.3% వాళ్ళ దగ్గరనే ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఒకసారి చూసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 36% మాత్రమే ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 168% ఇచ్చింది. లా ఇయర్ టు డేట్ చూసుకుంటే 80% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే 58.66% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే 64.31% లాస్ట్ 1 మంత్ నుంచి. ఐ రిపీట్ ఇట్, లాస్ట్ 1 మంత్ నుంచి 64.31 ఇచ్చింది. ఓన్లీ ఒక్క వీక్‌లో 47% ఇచ్చింది. ఒక్క వీక్‌లోనే 47% ఇచ్చింది. సో, 20,00,000 లాస్ట్ 1 మంత్ నుంచి 20,00,000 ట్రేడ్ అయితే 6,00,000 మాత్రం డెలివరీ అయినాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 65,00,000 ట్రేడ్ అయితే 15,00,000 మాత్రం డెలివరీ అయినాయి. యెస్టర్‌డే అంటే మొన్న ఏదైతే ట్రేడ్ అయిందో దానికి 34,00,000 డెలివరీ అయినాయి. సో, 1,00,00,000 ట్రేడ్ అయితే దానిది ఇంకా రాలేదండి. ఈ స్టాక్ బ్రేకౌట్ అయింది. ఒకసారి చూద్దాం. సో, హెరిటేజ్ దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 5,072 క్రోర్స్. ఐ రిపీట్ ఇట్, 5,072 క్రోర్స్ దీని మార్కెట్ వాల్యూ. సో, ఇది హెరిటేజ్ ఫుడ్స్‌తో పాటు రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఉంది. సో, కరెంట్ ప్రైస్ వచ్చేసి 547. అలాగే ఆల్ టైమ్ హై కూడా 547. లో వచ్చేసి 207. పీఈ వచ్చేసి 47.6%. ఆర్ఓసి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 16.8%. బుక్ వాల్యూ వచ్చేసి 87.1%. ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.9%. డివిడెండ్ ఈల్డ్ 0.46%. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹5. ఐ రిపీట్ ఇట్, ఫేస్ వాల్యూ వచ్చేసి ₹5. సో, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్లీ బేస్డ్. 2013 నుంచి చూసుకుంటే 2024 వరకు, 2013 నుంచి చూసుకుంటే 2024 వరకు మార్చ్. ఇక్కడ చూసుకుంటే సేల్స్ డబుల్ అయినాయి. సో, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డబుల్ అయినాయి సేల్స్. సో, సేల్స్ వచ్చేసి 3,794 క్రోర్స్. ఎక్స్‌పెన్సెస్ వచ్చేసి 3,591 క్రోర్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చేసి 203 క్రోర్స్. ఓపీఎం వచ్చేసి 5%. అదర్ ఇన్కమ్ వచ్చేసి 12 క్రోర్స్. ఇంట్రెస్ట్ వచ్చేసి 9 క్రోర్స్. డెప్రిసియేషన్ వచ్చేసి 61. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ వచ్చేసి 145 క్రోర్స్. ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి 107 క్రోర్స్. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ డబుల్ నెంబర్. సో, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఈపీఎస్ కూడా
11.48%. ఎర్నింగ్ పర్ షేర్ కూడా 11.48%. నెక్స్ట్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 10 ఇయర్స్కి 8%, 5 ఇయర్స్కి 9%, 3 ఇయర్స్కి 15%, ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 17%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ 10 ఇయర్స్కి 9%, 5 ఇయర్స్కి 5%, 3 ఇయర్స్కి 10%, -10%. ఐ రిపీట్ ఇట్, లాస్ట్ 3 ఇయర్స్కి -10% ఉంది కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్. ట్రైలింగ్ 12 మంత్స్ 96%. సో ఇక్కడ నుంచి చూసుకుంటే భయంకరంగా గ్రోత్ ఉంది ప్రాఫిట్లో. స్టాక్ ప్రైస్ CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఐ రిపీట్ ఇట్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10 ఇయర్స్కి 20% ఉంది, 5 ఇయర్స్కి 21% ఉంది, 3 ఇయర్స్కి 39% ఉంది. వేరస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 164%. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 14% ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 8%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 13%, లాస్ట్ ఇయర్ 14% ఉంది. బ్యాలెన్స్ షీట్ ఇది కంప్లీట్, ఇది బ్యాలెన్స్ షీట్ 2013 నుంచి చూసుకుంటే 2024 వరకు. ఈక్విటీ క్యాపిటల్ 46 crores, రిజర్వ్స్ వచ్చేసి 762 crores, వేరస్ బారోయింగ్స్ వచ్చేసి 132 crores, అదర్ లయబిలిటీస్ వచ్చేసి 341 crores, ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 704 crores, WIP క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 20 crores, ఇన్వెస్ట్మెంట్స్ 140 crores, అదర్ అసెట్స్ వచ్చేసి 416 crores, టోటల్ అసెట్స్ వచ్చేసి 1281 crores. సో క్యాష్ ఫ్లో తీసుకుంటే ఇది మార్చ్లో -61 క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, -61 crores, వేరస్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ -83 crores, ఇది 2023. సో క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి 126 crores, నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి -17 crores 2023. సో ఈ స్టాక్ ఎందుకు ఇదే స్టాక్ని ఎంచుకున్నాం అంటే, ఇది ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఒకసారి మనం దీన్ని గ్రాఫ్లో చూద్దాం, చార్ట్లో చూద్దాం. ఇది చార్ట్ చూడండి, లాస్ట్ 5 డేస్ నుంచి ఇది హెరిటేజ్ ఫుడ్స్. ఇది ఇక్కడ చూడండి. సో ఇది మే 30 రోజు, ఓపెనింగ్ వచ్చేసి 388, లో వచ్చేసి 381 నుంచి నిన్న క్లోజింగ్కి వచ్చేసరికి ఇది 546, ఆల్మోస్ట్ 150 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగింది. ఒక లాస్ట్ 5 డేస్ నుంచి చూసుకుంటే ఇది 150 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగింది స్టాక్. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఒకసారి మీకు ఈ బ్రేక్అవుట్ ఎట్లా ఇచ్చిందో చూపెడుతున్నాను. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో 454 ఎప్పుడైతే క్రాస్ అయిందో, ఐ రిపీట్ ఇట్, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. 449 కాడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఒక్కసారి నా టార్గెట్ వచ్చేసి ఈ హెరిటేజ్ ఫుడ్స్ది దాదాపు 950, ఇప్పుడు 546 దగ్గర ఉంది, 950 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ స్టాక్. ఐ రిపీట్ ఇట్, 950. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. హెరిటేజ్ ఫుడ్స్ ఇది రెన్యూవబుల్ ఎనర్జీలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లస్ డైరీ ప్రొడక్ట్స్ అని దీంట్లో లభిస్తాయి. సో ఇది ఎక్స్పాన్షన్ కూడా వెళ్తుంది ఈ ఇయర్. సో ఇంకా ఎక్స్పాన్షన్కి ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఎక్స్పాన్షన్ అవుతున్నది ఇంకా. సో అట్లా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది ఎగ్జాక్ట్గా. ఆ బ్రేక్అవుట్ నుంచి మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి చూడండి. సో ఇది నా టార్గెట్ వచ్చేసి ఇది 950 నా టార్గెట్. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఒకసారి నిఫ్టీ బ్యాంక్ అది కూడా చూద్దాం. సో నిఫ్టీ 50 నిన్న క్లోజింగ్ వచ్చేసి 22,620. సో దాదాపుగా ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే 735 పాయింట్స్ పెరిగి పర్సెంటేజ్ వచ్చేసి 3.36%. సెన్సెక్స్ వచ్చేసి 74,382.24, దాదాపు 2,303
పాయింట్స్ పెరిగి దాదాపు పర్సెంటేజ్‌లో తీసుకుంటే 3.20%. వేరస్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 49,054.60, దాదాపు 2126 పాయింట్స్ పెరిగింది. దాదాపు 4.53% పెరిగింది. నిఫ్టీ 80 వచ్చేసి 33,087.95, దాదాపు 772 పాయింట్స్ పెరిగి దాదాపు 2.39% పెరిగింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ వచ్చేసి 46,277.55, దాదాపు మనకి 1319 పాయింట్స్ పెరిగి దాదాపు 2.93% పెరిగింది. సో, ఇది ఒకసారి మనం చార్ట్‌లో చూద్దాం. నేను మొన్న వీడియోలో ఆల్రెడీ చెప్పానండి రిజల్ట్స్ రోజు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలని. సో, ఎ ఎట్లా ఎట్లా టాప్ అయ్యి అక్కడి నుంచి ఎట్లా డౌన్ అయిందో చూడండి. మొన్న నేను మాట్లాడినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ దిగింది. సో, ఇక్కడ మళ్ళా సపోర్ట్ తీసుకొని కొంచెం మూవ్‌మెంట్ ఉంది. సో, నిన్న నిన్న ఓపెనింగ్ నుంచి చూసుకుంటే మనకి బాగా ఇంక్రీజ్ అయింది. దాదాపు 735 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. సో, నిఫ్టీ ఇంకా మనకి దాదాపు నా గెస్ ఈ ఇయర్‌లో 25,000 ఎట్లాగో హిట్ అయితది నిఫ్టీ 50. ఇప్పుడైతే ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఐదర్ సీఈ గానియండి, పీఈ గానియండి. నాకు తెలిసి ఈరోజు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం డౌన్‌ఫాల్ వచ్చి తర్వాత మళ్ళా అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఈరోజు ఒక 300-400 పాయింట్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. నిఫ్టీ 50. వేరస్ నిఫ్టీ బ్యాంక్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా నిన్న కొంచెం మొన్న ఒక ఫాల్ వచ్చింది రిజల్ట్స్ రోజు, జూన్ 4 రోజు. నిన్న నిన్న సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. సో, నిఫ్టీ బ్యాంకు దాదాపు 2000 టూ 226 పాయింట్స్ అప్ అయింది. సో, నిఫ్టీ బ్యాంక్ మళ్ళా 51 హిట్ అయితది. ఇటు ఈ 1 వీక్‌లో. అదొకసారి చూసుకోండి. ఏదైనా సరే సీఈ గాని, పీఈ గాని బై చేసేటప్పుడు ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఈరోజు చెప్పినది స్టాక్ ఏదైతే ఉందో హెరిటేజ్ ఫుడ్స్, దాని మీద కొంచెం చూడండి. మీరు కూడా ఏదైనా స్టడీ చేయండి ఈ స్టాక్ మీద. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ చాలా వరకు ఈడ సపోర్ట్ తీసుకుంది. కాకుంటే ఇక్కడ మెయిన్ సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ ఎగ్జాక్ట్‌గా తీసుకుంది. 350 దగ్గర సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్‌గా. సో, అక్కడి నుంచి హార్డ్‌లీ 10 ట్రేడింగ్ సెషన్స్‌లో ఇది ఆల్మోస్ట్ ₹200 చూడండి ఎంత పర్సెంట్ పెరిగిందో. దాదాపు 50% పైన పెరిగింది. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇది ఈ నెక్స్ట్ 1 ఇయర్‌లో నాకు తెలిసి 950 నా టార్గెట్. ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 1200. ఫస్ట్ టార్గెట్ 950, సెకండ్ టార్గెట్ 1200. సో, ఒకసారి హెరిటేజ్ ఫుడ్స్ మీద కొంచెం చూడండి. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో. జై హింద్.